ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఓ కాంట్రాక్టర్ లెక్చరర్ లైంగిక దాడులు బయటపడ్డాయి. కుల ఆర్థిక బలహీనతలో ఉన్న మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి అరాచకాలకు పాల్పడ్డాడు. బాలికలకు విలాసవంతమైన వస్తువులు, సెల్ ఫోన్లు కొనిచ్చి లోబర్చుకునే యత్నించాడు. బర్త్డే రోజు ప్రత్యేక పార్టీలు నిర్వహించి లైంగిక దాడికి యత్నించాడు. పలువురు అమ్మాయిలు అతని చేష్టలను తిప్పికొట్టారు. మరికొంతమందికి వాట్సాప్లో ప్రేమ సందేశాలు, అసభ్య మెసేజ్లు పెట్టాడు. లెక్చరర్ అరాచకాలను విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. అతనిపై రాతపూర్వకంగా ప్రిన్సిపాల్తో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. ప్రస్తుతం కాంట్రాక్ట్ లెక్చరర్ పరారీలో ఉన్నాడు. విద్యాశాఖ స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. మహిళా సిబ్బందినే విచారణ జరిపించాలి. అమ్మాయి ఘటనపై విచారణ జరిపించాలి. అమ్మాయిల లైంగిక వేధింపులపై విచారణ జరిపించాలి. ఉమెన్స్ కళాశాలలో అమ్మాయిల లైంగిక వేధింపులపై నడివడ్డున్న ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్నో అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నడివడ్డున్న మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి, ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి. అదే విధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల, మగవాళ్ళు లెక్చరర్లుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి మహిళా సమైక్యగా కోరుతున్నాము.